ఓకే. సో యూ పీపుల్ గాట్ క్లియర్ క్లారిటీ. ఇప్పటివరకు ప్రతి ఒక్కరికి క్లియర్ క్లారిటీ అయితే ఉంది. సో ఇప్పుడేంటంటే మనము ఈ యాడ్స్ మేనేజర్‌లోకి వచ్చాం. వచ్చిన తర్వాత ఓకే. హియర్ యూ కెన్ సీ ఆల్రెడీ యాడ్స్ ఆర్ రన్నింగ్. ఓకే. అడ్వర్టైజ్మెంట్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇక్కడ రిజల్ట్స్ కూడా చూడండి. రియల్ టైమ్ రిజల్ట్స్. సో మనం ఏదేదో కష్టపడిపోతా ఉంటాం. ఓకే. సో చిన్న చిన్న అమౌంట్లు ఎర్న్ చేయడానికి ఓకే. ఏదేదో ఓకే. బిజినెస్‌కి లీడ్స్‌ని జనరేట్ చేసుకోవడానికి, సేల్స్‌ని జనరేట్ చేసుకోవడం సింపుల్ థింగ్. సో యెస్టర్‌డే నిన్నది చూద్దాం. ఇక్కడ చూడండి 18 లీడ్స్, 21 లీడ్స్, 36 లీడ్స్. ఓకే. ఇంతమంది పీపుల్‌కి రీచ్ అయినాం. ఇంత ఇంప్రెషన్స్ వచ్చినాయి. ఇంతే డబ్బులతో మనకు ఒక లీడ్ వచ్చింది. రూ. 13తో లీడ్ వచ్చింది. రూ. 16తో లీడ్ వచ్చింది. రూ. 15తో లీడ్ వచ్చింది. ఓకే. ఇవన్నీ లీడ్స్ ఏంటి దీని లోపల ఏందంటే పర్సన్ నేమ్ ఉంటది, ఈమెయిల్ ఉంటది, ఫోన్ నంబర్ ఉంటది, అన్నీ ఉంటది. లెట్ మీ షో యూ. ఓకే. డౌన్‌లోడ్ చేసి చూపిస్తాను చూడండి. ఉన్న చోట నుంచి కదలకుండా చేసేయచ్చు ఇవన్నీ. చాలా పీపుల్‌కి తెలియదు. ఇప్పుడు చూడండి దీన్ని డౌన్‌లోడ్ చేసినాం కదా! ఇందులో కస్టమర్ నేము, ఈమెయిల్, ఫోన్ నంబర్ ఉంటాయి చూడండి. డౌన్‌లోడ్. కానీ ఫోన్ నంబర్ కొద్దిగానే చూపిస్తా. ఓకే. ఎందుకు అంటే సెన్సిటివ్ డేటా కాబట్టి. ఇప్పుడు చూడండి. ఐయామ్ ఓపెనింగ్ దిస్ వన్. యూ కెన్ సీ. చెక్ ఇట్ ఔట్. దేర్ ఈస్ ఎ నేమ్. ఉందా నేము? ఫుల్ నేమ్. దేర్ ఈస్ ఎ ఈమెయిల్. ఉందా? ఆల్ ఈమెయిల్. నేను ఒక ఈమెయిల్ క్లిక్ చేసి కూడా చూపిస్తా. ఇక్కడ టాప్ సైడ్ చూడండి. ఓకే. దేర్ ఈస్ ఎ ఈమెయిల్. దేర్ ఈస్ ఎ ఫోన్ నంబర్. ఇవే కదా కావాల్సింది. ఒక బిజినెస్‌కి ఏం గావాలి? కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ నేమ్ గావాలా, ఈమెయిల్ గావాలా, ఫోన్ నంబర్ గావాలా. అవి కలెక్ట్ చేసి కూర్చొని ఇక్కడే కూర్చొని కదలకుండా ఈ ప్లేస్ నుంచి ఆ పర్సన్‌నే మన దగ్గరకొచ్చేలాగా చేసేసినాం. ఓకే. అలాంటి టెక్నాలజీలున్నాయి బయట. ఆ పవర్‌ఫుల్ టెక్నాలజీయే మనం ఇప్పుడు నేర్చుకుంటా ఉండేది. మీరు గూడా ఇవన్నీ గూడా చెయ్యొచ్చు. వన్స్ ఏంటంటే ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేస్తే. ఓకే. ఎగ్జాక్ట్‌గా ఎవరిది గావాలంటే వాళ్ళది మీ దగ్గరకొచ్చేలాగా చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనం ఏంటంటే లెట్స్ స్టార్ట్ విత్ ది ఫస్ట్ వన్. ఇప్పుడు మనం ఈ 3 ఆప్షన్స్‌నైతే అర్థం చేసుకున్నాం. ఫస్ట్ మనం ఏంటంటే క్యాంపెయిన్ నుంచి స్టార్ట్ చేయాలి. క్యాంపెయిన్‌లోకెళ్ళామంటే మనకిక్కడ క్రియేట్ ఆప్షన్ అయితే ఉంటది. సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్. క్రియేట్ క్లిక్ చేస్తే మీకిక్కడ చూడండి క్యాంపెయిన్‌లో ఏం చూపిస్తదని చెప్పా? ఏ ఆప్షన్స్ ఇస్తది? గోల్ సెలెక్ట్ చేసుకోమంటది. అసలు ఆ పర్టిక్యులర్ దానికి యాడ్ అనేది ఎందుకోసం క్రియేట్ చేస్తున్నారు? మీ గోల్ ఏంటి? అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అవేర్‌నెస్సు, ట్రాఫిక్కు, ఎంగేజ్‌మెంట్ ఇవన్నీ ఉంటాయి. ఒక్కటి అర్థం చేసుకోండి ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు న్యూ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసినారు. ఈ న్యూ బిజినెస్ ఏదైనా కావచ్చు. ఓకే. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఆ పేజ్ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ న్యూ బిజినెస్ అన్నప్పుడు ఈ బిజినెస్‌కి ఎవరు కావాలి? కస్టమర్స్ కావాలి. ఫస్ట్ ఈ కస్టమర్స్‌కి ఏంటంటే ఈ బిజినెస్ ఒకటుంది అని తెలియాలి కదా! ఓకే. ఈ బిజినెస్ పెట్టేసి ఈ కస్టమర్స్‌కి ఏంటంటే నేను ఒక బిజినెస్ పెట్టాను అని చేపించుకోకపోతే ఆ బిజినెస్ ఓనరు ఓకే. కస్టమర్స్‌కి ఎలా తెలిసి వాళ్ళు మీ దగ్గరికొస్తారు? రారు గదా! అప్పుడే ఏంటంటే ఫస్ట్ ఈ పర్సన్ ఏం జేస్తాడంటే అవేర్‌నెస్‌ని తెప్పించుకోవడానికి అంటే జనాల్లోకి తెలియజేపించుకోవడానికి ఏదో ఒక పని జేస్తాడు. ముందు ఎలా జేస్తా ఉన్నారంటే ఒక సెలబ్రిటీని తీసుకొనొచ్చి రిబ్బన్ కటింగ్ జేస్తారు. ఎందుకు వస్తారో తెలుసా సెలబ్రిటీసు? ఎందుకు ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళని తీసుకొనొచ్చుకుంటారో తెలుసా? ఆ పర్సను ఓకే. నోన్ పర్సన్. సెలబ్రిటీ వచ్చేసి ఆ షాప్‌కో, ఆ ఆఫీస్‌కో, ఆ స్టోర్‌కో వస్తున్నారు అని తెలిస్తే, ఓకే. వాళ్ళకు ఉండే ఫ్యాన్స్ అందరూ కూడా ఏందంటే వేల మందేంటంటే చుట్టిపోతారు. ఆ షాప్ మొత్తం ఏంటంటే నిండిపోతది. సో, ఎప్పుడైతే నిండిపోతదో అప్పుడేమవుతది అన్నీ గూడా బ్లాక్ అయిపోతాయి. ఫస్ట్ ఏంటంటే వచ్చిన వాళ్ళు కామ్‌గా ఉండరు. ఏం జేస్తారు? ఫోటోలు తీస్తారు. వీడియోలు తీసుకుంటారు. ఈ పర్సన్ చూసి ఏంటంటే ఆ పర్టిక్యులర్ దాని ఫోటో తీసి ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాలోనో పెడతాడు. ఓకేనా? అప్పుడు దాన్ని జూస్తారు గదా! ఎంతమంది? వందల, వేల మంది చూస్తారు. దాన్ని జూసి ఓకే. సో అండ్ సో సెలబ్రిటీ వచ్చినారు. ఎక్కడికి? ఈ పర్టిక్యులర్ ఆఫీస్ దగ్గరికి. ఏ ఆఫీసు? విశ్వాస్ ఎస్టేట్స్. ఇప్పుడు ఈ విశ్వాస్ ఎస్టేట్స్ గురించి ఏం తెలుస్తది? జనాభా అందరికీ తెలుస్తది. అందుకోసం ఏంటంటే, ఈ కొత్తగా పెట్టిన ఏదైనా ఒక కంపెనీ వాళ్ళు, ఒక షాప్ వాళ్ళు, ఒక స్టోర్ వాళ్ళేంటంటే, సో, ఒక సెలబ్రిటీని తీసుకొనొచ్చి ఓపెన్ జేస్తారు. సరే సెలబ్రిటీని తీసుకొనొచ్చి ఓపెన్ జేసుకుంటే మనకేంటి సార్ అంటారా? ఆ పర్టిక్యులర్ ప్రాసెస్ చేస్తే, ఆ సెలబ్రిటీ వచ్చేసి ఒక 10,00,000 తీసుకోవచ్చు.
అంటే ఆ బిజినెస్ పర్సన్‌కి ఎక్కువైపోయి పే చేయట్లా. తన బిజినెస్‌ని తెలియజేపించుకోవడానికి పే చేస్తున్నాడు. తనకే ఇప్పుడు కష్టంగా ఉంది బిజినెస్ పెట్టేసి డబ్బులు లేక. అయినా గూడా ఒక 5,00,000, 10,00,000 సెలబ్రిటీలకి పే చేస్తారు. సో, ఇలా రూ. 10,00,000, రూ. 20,00,000 ఇలా పే చేసే వాళ్ళు పే చేయగలుగుతారు. కానీ ఈ టెక్నాలజీ అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఏది ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ ఇది ఎప్పుడైతే వచ్చిందో, ఇది వచ్చినప్పటి నుంచి ఫైనల్‌గా మన గోల్ ఏంటండి? ఈ బిజినెస్ ఒకటుంది అనేసి కస్టమర్స్‌కి తెలియజేయాల. అదే గోలు. అందుకోసం రూ. 10,00,000 ఏంటంటే ఖర్చు పెడుతున్నాం. సో, మనకున్నాయంటే పెట్టండి. కానీ ఏంటంటే 100% బిజినెస్‌లు తీసుకుంటే 98% ఏంటంటే అంతంత డబ్బులు పెట్టలేరు. ఎవరో 1%, 2% ఆఫ్ పీపుల్ పెట్టగలుగుతారు. ఓకేనా? సో, ఇప్పుడు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మిగిలిన 95% ఆఫ్ పీపులు ఓకేనా పెట్టలేక ఆగిపోతున్నారు. వాళ్ళేం చేయొచ్చంటే టెక్నాలజీని ఉపయోగించుకొని మీరు ఒక రూ. 200 మీ బిజినెస్ ఒకటుంది అనేసి మీరు ఏ లొకేషన్‌లో అయితే పెట్టారో, ఆ లొకేషన్‌లోనే మీ కస్టమర్స్‌కే తెలియజేపించొచ్చు. ఈవెన్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే, వీళ్ళు ఎవరైతే వస్తూ ఉంటారో చూడ్డానికి ఆ సెలబ్రిటీని, సెలబ్రిటీ కోసం వస్తున్నారు కానీ మీ ప్రొడక్ట్‌ని తెలుసుకోవడానికి కాదు. మీ ప్రొడక్ట్ అనేదేందంటే సెకండరీ ప్లేస్‌లో తెలుస్తది. ఓకే. అందులో గూడా ఏందంటే మీ ప్రొడక్ట్‌ని కొనే పర్టిక్యులర్ పీపుల్ ఏంటంటే తెలుసుకుంటారని గ్యారంటీ లేదు. ఓకే. ఎవడ పడితే వాళ్ళొస్తారు. ఓకే. ఇది డిసడ్వాంటేజ్. ఇక్కడ మనమేంటంటే ఈవెన్ ఇక్కడ రూ. 200 పెట్టినా కూడా వాట్ వి కెన్ ఏబుల్ టు డూ ఈస్ వి కెన్ ఏబుల్ టు టార్గెట్ ది పీపుల్. ఈ టార్గెట్ చేసి ఏంటంటే ఎవరికైతే తెలియాలో ఈ రియల్ ఎస్టేట్‌నో లేకపోతే ఏదో ఒక దాన్ని ఏ బిజినెస్ అయితే ఆ బిజినెస్‌ని ఎవరైతే కొనగలుగుతారో, ఎవరైతే ఆడియన్స్ ఉంటారో, మన కస్టమర్స్ ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళకే ముందు చూపియొచ్చు. ఏమనేసి ఈ బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ ఉంది, ఈ ప్రొడక్ట్ అమ్ముతున్నా, ఈ సర్విస్ అమ్ముతున్నా, కొత్తగా పెట్టాను, ఈ డిస్కౌంట్ ఉంది, అదుంది, ఇదుంది అనేసి ఏందంటే వీళ్ళకే చూపియొచ్చు. ఇలా పర్ డే వచ్చేసి ఏందంటే ఓకేనా? ఒక రూ. 200 కూడా చేయొచ్చు. రూ. 100 కూడా చేయొచ్చండి. అలాంటి థింగ్స్ అనేది రావడంతో ఏమైంది అంటే, ముందు ఇంతంత డబ్బులు పెట్టుకోలేక చిన్న చిన్న బిజినెస్ ఆఫ్ పీపుల్ ఎక్కడైతే మార్కెటింగ్‌లో ఆపేసినారో, వాళ్ళందరికీ ఇవి తెలియడం వల్ల రూ. 100 కూడా మార్కెటింగ్‌లు చేసుకోవచ్చు. ఈ డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత అనేసి అందరూ కూడా చేయడం మొదలుపెట్టారు. కాబట్టే మన డిజిటల్ మార్కెటింగ్‌కి డిమాండ్ అనేది బీభత్సంగా పెరిగిపోయింది. ఎలా పెరిగిపోయింది. ఓకే. ఎప్పుడంటే కరోనా వచ్చినప్పుడు ఇంకా పెరిగిపోయింది. ఏం చేయాలబ్బా! బిజినెస్‌లే గ్రో అవ్వట్లేదే. ఓకే. బిజినెస్‌లకి కస్టమర్స్ రావట్లేదే అనేసి ఆలోచించేటప్పుడు తెలివైన బిజినెస్ ఆఫ్ పీపుల్ అందరూ గూడా ఓకే. మన కస్టమర్స్ ఆన్‌లైన్‌లో ఉన్నారు. ఎక్కడ మార్కెటింగ్ చేయాలి? దీనికోసం డిజిటల్ మార్కెటింగ్ అని తెలిసేసుకున్నారు. తెలుసుకున్న వాళ్ళు హ్యాపీగా చేసుకుంటా వస్తున్నారు. దాన్నిప్పుడు మనం తెలుసుకొని అదే పట్ల దాంట్లో అయితే కలిసి వాళ్ళు ఎలాగైతే ఎర్న్ చేసుకుంటున్నారో అలా మనం గూడా డిజిటల్ మార్కెటర్‌గా ఎర్న్ చేసుకొని అదర్ పీపుల్‌కి హెల్ప్ అయితే చేస్తున్నాం. హియర్ వి ఆర్ సాల్వింగ్ ది బిజినెస్ పీపుల్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. లక్షల రూపాయలు ఖర్చయ్యే వాటిని ఏంటంటే మనం వందల రూపాయలతో కంప్లీట్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ చూడండి. ఓకే. రియల్ టైమ్ అడ్వర్టైజ్‌మెంట్‌ని ఒకసారి చూడండి. రియల్ టైమ్ అడ్వర్టైజ్‌మెంట్‌ని. నిన్న నేనేంటంటే రూ. 300 పెట్టి ఎంతమందికి రీచ్ అయినా ఒకే రోజుకి 300 పెట్టా. ఓకే. 11,000 మందికేంటంటే నా బిజినెస్ ఒకటుంది. ఓకే. నా ప్రొడక్ట్ ఉంది. నా సర్వీస్ ఉంది అని నేను తెలియజేపించుకున్నా. 300కి ఎంతమందికి? 11,000 మందికి. ఓకే. అలానే లీడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లీడ్‌లొచ్చినాయి. ఏది కావాలన్నా జరుగుతది. వందల్లో అయిపోతది. ఈ ప్రాసెస్ అంతా. కాబట్టి అందరూ గూడా దీన్ని అఫోర్డ్ చేయగలుగుతారు. అందరూ గూడా దీన్నేంటే పెట్టుకోగలుగుతారు. మీ చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న బిజినెస్ ఆఫ్ పీపుల్ పెట్టుకోలేరా? రూ. 100 పెట్టుకోలేరా? 200 పెట్టుకోలేరా? అది పెట్టుకోకపోతే వాళ్ళకి లక్షల రూపాయలు నష్టం వస్తది. ఆ బిజినెస్ ఒక నెలకి రన్ చేయాలి అంటే ఒక 5,00,000 అవ్వచ్చండి ఖర్చు. ఒక 2,00,000 ఖర్చవ్వచ్చు. ఆ 2,00,000 పోతాది గదా! అదే 300, 500 పెట్టుకుంటే కొత్త కస్టమర్స్ వస్తారు. దానివల్ల ఆ డబ్బులు 2,00,000 ఖర్చయ్యేది ఏదైతే ఉందో కస్టమర్ దగ్గర నుంచి వస్తాయి. వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే అడ్జస్ట్ అయితే చేస్తారు. దట్ ఈస్ ద థింగ్. కాబట్టి చిన్న బిజినెస్ పర్సన్ ఎవరైనా వాళ్ళందరికీ కావాల్సిందే. వాళ్ళందరికీ కావాల్సిందే. ఇలా ఏంటంటే మనము ఈ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అవేర్‌నెస్ అనేది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఒక సెలబ్రిటీ వాళ్ళు ఏదైతే ఒక బిజినెస్ ఉంది అనేసి జనాల్లోకైతే పంపిస్తారో అది మనం ఇక్కడ పంపించేయొచ్చు. రూ. 100 దాంతో అవేర్‌నెస్ అనే దాంతో. ఓకేనా? ఇందులో మీరు చూడండి బ్రాండ్ అవేర్‌నెస్‌ని పెంచొచ్చు. ఓకే. ఒక వీడియోకి వ్యూస్‌ని పెంచొచ్చు. అలానే రీచ్‌ని పెంచొచ్చు. అలానే ఏదైతే ఒక పర్టిక్యులర్ స్టోర్ ఉందో ఆ స్టోర్‌కి ఒక అవేర్‌నెస్‌ని పెంచొచ్చు. ఇవన్నీ గూడా ఏంటంటే ఈ అవేర్‌నెస్ అనే దాంతో అయితే చేయొచ్చు.
ఓకే. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ట్రాఫిక్. సో ఈ పర్టిక్యులర్ పీపుల్‌కి తెలిస్తే సరిపోదు గదా! ఆ తెలిసిన పీపుల్ మళ్ళా మన బిజినెస్ వద్దకు తెప్పించాలి. సో తెప్పించాలి అన్నప్పుడు ఏంటంటే ఈ ట్రాఫిక్ అనే దాన్ని ఉపయోగిస్తాం మనం. డైరెక్ట్‌గా కస్టమర్‌ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే పర్సన్‌ని మన బిజినెస్ వద్దకు తెప్పించొచ్చు ఈ సెకండ్ ఆప్షన్ ఉపయోగించి. దాన్నే ట్రాఫిక్ అంటాం. ట్రాఫిక్ ఈస్ నథింగ్ బట్ విజిటర్స్. ఏదో మనము బైక్‌లో బోయే జంక్షన్ దగ్గర ఆగితే ట్రాఫిక్ ఉంటది. అది గాదు ఇక్కడ. డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో వేరే మీనింగ్ ఉంది. ట్రాఫిక్ అంటే ఏంటి? విజిటర్స్. విజిటర్స్ విల్ బికమ్ ది కస్టమర్స్. ఓకే. ఫేస్‌బుక్‌లో ఏందంటే యూజర్స్‌ని ఏంటంటే మన దగ్గరికి తెప్పించుకొని కస్టమర్స్‌గా మార్చుకోవడానికి ఈ ట్రాఫిక్ ఉపయోగపడతది. ఓకే. నెక్స్ట్ ఎంగేజ్‌మెంట్. ఈ ఎంగేజ్‌మెంట్ అనేది మనమందరం చచ్చిపోతా ఉంటాం. ఎందుకోసము? లైక్‌లు, కామెంట్‌లు, షేర్‌లు, వ్యూస్ అంటాం. ఇవన్నీ పుట్టిస్తారండి. వెనకాల మీకు తెలీదు. మనం ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా చూసింది ఒక కాయిన్ ఏదైతే ఉందో రూ. 1 కాయినో, రూ. 5 కాయినో ఒక సైడే చూసినాం. ఇంకో సైడ్ చూడల. ఆ ఇంకో సైడే ఇవన్నీ. మనకు కనిపించేటివేంటి? ఒక సెలబ్రిటీకి లైకులు, ఒక పర్సన్‌కి ఏందంటే కామెంట్లు ఇవే కనిపిస్తాయి. ఆ లైకుల్ని, కామెంట్‌లని, షేర్‌లని పుట్టించొచ్చు మనం. క్రియేట్ చేయొచ్చు. దేని ద్వారా తెలుసా? ఎంగేజ్‌మెంట్ అనే దాని ద్వారా. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఫేస్‌బుక్కే ఏం చెప్తుంది. ఫేస్‌బుక్ కనిపెట్టినోడు ఏం చెప్తున్నాడో చూడండి. సో, ఎంగేజ్‌మెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఒకసారి చూడండి. గెట్ మోర్ మెసేజెస్, పర్చేజెస్ త్రూ మెసేజెస్ తెచ్చుకోండి. వ్యూస్ తెచ్చుకోండి. పోస్ట్‌కి ఎంగేజ్‌మెంట్. ఓకే. ఇక్కడ చూడండి పేజ్‌కి లైకులు. పేజ్‌కి లైకులు తెచ్చుకోండి. పోస్ట్‌కి ఎంగేజ్‌మెంట్. ఎంగేజ్‌మెంట్ అంటే ఏంటి? లైకు, కామెంటు, షేర్‌లు ఇవ్వే. ఫేస్‌బుక్ కనిపెట్టినోడే చెప్తున్నాడు ఇవన్నీ దీని ద్వారా అచీవ్ అవుతాయని. మీకేందంటే కళ్ళ ముందు ఓకే 50,000 లైకులా, 10,000 లైకులా అనే కనిపిస్తది. ఆ లైకుల్ని వెనకాల నుంచి ఇలా సెటప్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ పర్సన్‌కి చూపించుకొని క్రియేట్ అయితే చేయొచ్చు. జెన్యూన్‌గా చేయొచ్చు, ఫేక్ చేయొచ్చు. సో, అవన్నీ మనం అయితే నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే లీడ్స్. సో, ఈ లీడ్స్ వచ్చేసి ఏంటంటే, మనము ఏదైతే ఒక పర్టిక్యులర్ బిజినెస్ ఉందో, ఆ బిజినెస్‌కి ఫైనల్‌గా ఏంటంటే, కస్టమర్ డీటెయిల్సే కావాల. అదే ఇంతకుముందు నేను డౌన్‌లోడ్ చేసి చూపించిన. నేమ్ వస్తది, ఈమెయిల్ వస్తది, ఫోన్ నంబర్ వస్తది, అన్నీ వస్తాయి. ఇది డైరెక్ట్‌గా ఫేస్‌బుక్ నుంచి కావాలా వస్తాయి. వాట్సాప్ నుంచి వచ్చేలాగా చేయాలా? చేయొచ్చు. మెసెంజర్ ద్వారా చేయాలా అనుకుంటే చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్ ద్వారా చేయాలన్నా చేయొచ్చు. ఇలా సేమ్ పర్టిక్యులర్ కస్టమర్ డీటెయిల్స్‌ని 4 డిఫరెంట్ విధాలుగా మనం కలెక్ట్ అయితే చేయొచ్చు ఒక బిజినెస్ పర్సన్‌కి. ఇది కలెక్ట్ చేసి మనం ఏం చేస్తామంటే బిజినెస్ పర్సన్‌కి షేర్ చేస్తాం. ఆ పర్సన్ సేల్స్ టీమ్ కాల్ చేసుకుంటారు. ఇంక మనతో సంబంధం లే. మన పనేంటి? జస్ట్ లీడ్‌లని జనరేట్ చేసి వాళ్ళకిచ్చేయడం. ఓకే. సో, దానికి కావాల్సింది ఏదైతే ప్రాసెసో మనం సెటప్ చేసి మనం జాగ్రత్త తీసుకోవడం. అవన్నీ గూడా ఇక్కడ నేర్చుకుంటాం. అది ఏ బిజినెస్ అయినా గావచ్చు 100% గ్యారంటీ లీడ్స్. ఓకే. ఇక్కడేంటంటే మనకొస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే యాప్ ప్రమోషన్. ఇప్పుడు కొంతమందేంటంటే ఒక అప్లికేషన్‌లు పెట్టుకుంటారు. ఆ అప్లికేషన్స్‌కేంటంటే ఇన్‌స్టాలేషన్స్ తెప్పించడానికి స్టేటస్‌లు పెడతారు, షేర్‌లు చేసుకుంటారు. కుదరదండి. మీ చుట్టుపక్కల ఉండేది మీ ఫ్రెండ్స్ ఉంటారు. మీరు పెట్టిన అప్లికేషన్‌లో మీ ఫ్రెండ్స్ వచ్చేసి ఏమన్నా కొంటారా? ఎంతమంది? 50 మంది? 100 మంది? ఒక అప్లికేషన్ అన్నాక వేల, లక్షల ఇన్‌స్టాలేషన్స్ కావాల. ఆ వేల ఇన్‌స్టాలేషన్స్, లక్షల ఇన్‌స్టాలేషన్స్ కావాలి అంటే మాన్యువల్‌గా పాసిబుల్ అవ్వదు ఎవరికీ గూడా. ఎవరికీ అవ్వదు. ఓకేనా? సో, దాన్ని మనం ఇన్‌స్టాలేషన్స్ ఏదన్నా ఒక అప్లికేషన్‌కి తెప్పియాలి అంటే ఓన్లీ అడ్వర్టైజ్‌మెంట్ అది కూడా డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే అయితే పాసిబుల్ అవుతది తక్కువ అమౌంట్‌తో. టీవీలో చేయొచ్చు. నాకొక అప్లికేషన్ ఉంది అని. 10,00,000 ఇయ్యండి సార్ అంటాడు టీవీ వాడు. ఇవ్వగలుగుతామా? లేదు. అందులో నుంచి 50,000 పెడితే చాలు. ఆ 10,00,000 పెట్టినంత ఇన్‌స్టాలేషన్స్ ఇక్కడొస్తాయి. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్. ఓకే. వి నీడ్ టు యూజ్ దిస్ యాప్ ప్రమోషన్. అండ్ నెక్స్ట్ వన్ సేల్స్. డైరెక్ట్‌గా సేల్సే వస్తాయి ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ ద్వారా. డైరెక్ట్‌గా సేల్స్. మీరు ఒక కామర్స్ రిలేటెడ్ దాన్ని రన్ చేస్తున్నారనుకో, కొన్ని ప్రొడక్ట్‌లు ఉంటాయి. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వాళ్ళందరూ ఏమైనా మాట్లాడి డబ్బులనేంటంటే తీసుకుంటున్నారా? అంతా ఆటోమేషన్. సో, అలా మీ వెబ్‌సైట్ ఏంటంటే ఒక కామర్స్ రిలేటెడ్‌లో ఉంటే డైరెక్ట్‌గా సేల్స్ వచ్చేలాగా ఎలా సెటప్‌లు చేయాలి? అడ్వాన్స్ ఏదైతే పిక్సెల్స్, ట్రాకింగ్స్ ఇవన్నీ గూడా ఏంటంటే, ఇక్కడ మనం ఏంటంటే ఈ సేల్స్‌లో చూస్తాం. ఓకే. డైరెక్ట్‌గా డబ్బులే వస్తాయి బిజినెస్ దానికి. ఓకే. సో, అలాంటి సెటప్స్ మనం ఇక్కడ చేయాలి. సెటప్‌లు చేయకపోతే రాదు. ఈ సేల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనమేంటంటే అడ్వాన్స్ బిజినెస్ రిలేటెడ్ ఓకే. యాడ్స్ అకౌంట్‌ని ఉపయోగించాలి. అదే నేను ఇంతకుముందు చెప్పింది మీకు. సో, ఇక్కడ చెప్పాను కదా! బిజినెస్ యాడ్స్ అకౌంట్ ఉపయోగించాలి. ఇందులో ఉండవు. ఇప్పుడు మనం ఉపయోగించేదేందంటే ఈ యాడ్స్ మేనేజర్ సెకండ్ ఆప్షన్. ఓకే. ఈ యాడ్స్ మేనేజర్ అనేది థర్డ్ దాన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఈ యాడ్స్ మేనేజర్‌లో
మనం ఎక్కడి వరకు పని చేయొచ్చు అంటే, ఈ యాప్ ప్రమోషన్ వరకు పని చేయొచ్చు. కానీ సేల్స్ దాన్ని పని చేయలేం. సేల్స్‌ది పని చేయాలి అంటే దెన్ యూ పీపుల్ నీడ్ టు యూజ్ ది బిజినెస్ యాడ్స్ అకౌంట్. దీన్ని ఉపయోగించాలి. ఇది ఉపయోగించినామంటే సేల్స్‌ని జనరేట్ అయితే చేయొచ్చు. సో, అది మనం ఇక్కడంట ఈ ఆప్షన్ ఉపయోగించి చేస్తాం. సో, ఎలా ఏంటంటే ఈ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్‌లో మనకి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా అయితే ఉంటాయి. సో, వీటన్నిటిని కూడా వన్ ఆఫ్టర్ వన్ ఏంటంటే నేను మీకు క్లియర్‌గా ఓకే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఓకే ఇప్పుడు ఇవన్నీ కలిపి ఎక్స్‌ప్లెయిన్ చేసినా రేపేంటంటే సో, నెక్స్ట్ సెషన్‌లో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని లోపల ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు రైట్‌గా మీ గోల్‌ని అచీవ్ చేయొచ్చు. లేదు అంటే డబ్బులు పోగొట్టుకుంటారు. ఎవరిది? మీ క్లయింట్‌ది. వాళ్ళు ఊరికే ఉండరు మీ వాళ్ళ డబ్బులు పోగొడితే. కాబట్టి సో, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే రైట్‌గా గోల్‌ని అచీవ్ చేయొచ్చు అనేసి వన్ ఆఫ్టర్ వన్ ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ ఉండేదాన్ని నేను ఇన్ డెప్త్ రిలేటెడ్ క్యాంపెయిన్‌లోకెళ్ళేసి పబ్లిష్ వర్క్ అయితే తీసుకొనెళ్ళేసి మీకు షోకేస్ అయితే చేయడం జరుగుతది. ఓకే. సో దట్ యూ కెన్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ క్లియర్‌లీ. సో, మన గోల్ అనేది ఒకటే. సో, వన్స్ ఆ పర్టిక్యులర్ స్పెసిఫిక్ టాపిక్ అయిపోయే లోపల ఏంటంటే దాన్ని మీ ఓన్ హ్యాండ్స్‌తో మీరు క్రియేట్ అనేది 100% ప్రతి ఒక్కరు చెయ్యాలంతే. అది మన టార్గెట్. ఓకే. ఏదో చెప్పేసి అయిపోయింది అని గాకుండా, సో, ఇప్పుడు నెక్స్ట్ అవేర్‌నెస్ వచ్చేసి రేపు కంప్లీట్ చేస్తా. కంప్లీట్ చేసిన తర్వాత అవ్వగానే మీరు గూడా చేయగలగాలి. 100% నేను మీ దగ్గర చేపిస్తా. ఓకే. సో, దట్ ఈస్ ద థింగ్. హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. సో, ఇలా మనం ఏంటంటే నేర్చుకుంటూ ముందుకైతే వెళ్తాం. సో, ఇవన్నిటిని కంప్లీట్ అయితే చేస్తాం. సో, వన్ ఆఫ్ ది హై డిమాండింగ్ స్కిల్ 2025లో ఏదన్నా ఒకటి ఉంది అంటే అది డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ మాడ్యూల్. ఓకే. ఫస్ట్ లిస్ట్‌లో అయితే ఉంది. సో, ఫస్ట్ పర్టిక్యులర్ ఓకే. టెక్నాలజీలో కూడా అయితే ఉంది. ఓకే. అంత పవర్‌ఫుల్ అయిన దాన్ని మనమైతే నేర్చుకుంటున్నాం. సో, వి ఆర్ ఆల్రెడీ హావ్ టేకెన్ ది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ది సక్సెస్. ఓకే. సక్సెస్ వైపు ఏంటంటే ఆల్రెడీ ఒక అడుగు ఏంటంటే మనం వేసేసి ఇవన్నీ అయితే తెలుసుకున్నాం. సో, 100థ్ వరకైతే నేనైతే మీ అందరిని రీచ్ అయితే చేపిస్తా. ఓకే. థాంక్ యూ సో మచ్. హోప్ యూ పీపుల్ గాట్ అమేజింగ్ న్యూ నాలెడ్జ్ టుడే. ఓకే. థాంక్ యూ. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కైతే కాల్ చేసి ఫ్రీ డెమోనైతే పొందండి.